నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల హతం. విజయవాడలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం. పార్టీ సభ్యత్వ నమోదు అంటే ఎమోషన్తో కూడుకున్నదని మంత్రి నాదెండ్ల. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక హోదా సాధన కోసం శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేయాలని మార్గాని భరత్ రామ్ డిమాండ్. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాత్రికేయులపై నోరు పారేసుకోవడాన్ని నిరసిస్తూ ధర్నాలో టీడీపీ నేత బుద్ధ వెంకన్న. ఇక డీటెయిల్స్ చూస్తే మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బందోలి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల ఘటనలో 12 మంది నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ పాటిల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి అనేక ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎన్కౌంటర్లో హతులైన మావోయిస్టుల్లో 2 తెలుగు వాళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది. 7C60 కమాండ్ దళాలు వద్దందోలి గ్రామం వద్ద నక్సల్స్ సమావేశమయ్యారన్న సమాచారంతో కూంబింగ్కు బయలుదేరాయి. ఈ సందర్భంగా C60 కమాండ్ బలగాలకు మావోయిస్టులకు మధ్య దాదాపు 6 గంటలకు పైగా భీకర కాల్పులు జరిగాయి. కాగా మృతి చెందిన వారిలో సీనియర్ డివిజనల్ కమిటీ మెంబర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. పార్టీ సభ్యత్వ నమోదు అంటే ఎమోషన్తో కూడుకున్నదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం నాదెండ్ల మాట్లాడుతూ ప్రస్తుతం 6 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని, ఈసారి 10 లక్షలకు దాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. తాము సభ్యత్వంతో పాటు 5 లక్షల బీమా ఇస్తున్నామని వెల్లడించారు. రాజగిరి సోమేశ్వరరావు గారిని పైకి రమ్మాలి. రాజగిరి సోమేశ్వరరావు గారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ గారికి, స్థానికంగా ఉన్న వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్లకి, వివిధ విభాగాల సభ్యులకు, అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబవలు కృషి చేసి నిలబడిన వ్యక్తులు, వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 1,00,000 సభ్యత్వం చేయగలిగాం 2021లో. 2022 వచ్చే వరకు
సుమారు 3,50,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 6,47,000కి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు, ఆ బైక్ ర్యాలీస్లో, అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకొని కుటుంబాలని నడుపుకొని వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకొని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎటువంటి వ్యక్తులకి ఈ 3 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాత్రికేయులపై నోరు పారేసుకోవటాన్ని నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌకలో గురువారం చేపట్టిన ధర్నాలో టీడీపీ నేత బుద్ధ వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. తక్షణమే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మా దగ్గరికి వస్తే బాబు నువ్వు వెళ్ళిపో అంటాం కానీ అరే నువ్వు వెళ్ళిపోని ఏ రోజు అన్నావు. ఎందుకంటే ఆ రిపోర్ట్లకు ఉన్నటువంటి విలువ ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇంకా అవినీతికి తావు లేకుండా కొన్ని చోట్ల ఉన్నా లేదా ప్రపంచం ఇలా నడుస్తున్నా దానికి కారకులు జర్నలిస్టులు. దీన్ని డంకా బజాయించి చెప్తున్నా నేను. ఎందుకంటే ఏ అధికారైనా ఏ నాయకుడైనా తప్పు చేయాలంటే అమ్మో పేపర్లో రాస్తారేమో, అమ్మో ఛానల్లో చూపిస్తారేమో అని భయపడే రోజులు ఇవి. భయపడమంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేసే రోజులు. అలాంటి వాళ్ళు నువ్వు బెదిరిస్తావే. విజయసాయిరెడ్డి నువ్వు దీనికి మూల్యం చెల్లించక తప్పదు. మేము చెప్తున్నాం, విజయసాయిరెడ్డి అనే వ్యక్తివి వార్తలు ప్రతి ఒక్కరు కూడా ఏదో నలుగురిని అన్నారు, మనం అనలేదు కదా అని మిగతా ఛానల్ వాళ్ళు చూపించకుండా ఉండడం పొరపాటు. వాళ్ళు కూడా విజయసాయిరెడ్డిని వార్తలు చూపించకుండా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విజయసాయిరెడ్డి వార్తలు కానీ టీవీలో పేపర్లో ప్రచారం అవ్వకపోతే ఈ విజయసాయిరెడ్డి కనుమరుగైపోతాడు. కాబట్టి దయచేసి సోదరులారా, మిగతా ఛానల్ వాళ్ళు మిగతా పేపర్ వాళ్ళు కూడా విజయసాయిరెడ్డి వాళ్ళు అన్నాడు, రేపు మిమ్మల్ని అంటాడు, మీరు కూడా వాస్తవాలు రాస్తారు ఇవాళ రేపు రాసినప్పుడు మిమ్మల్ని కూడా అంటాడు. కాబట్టి వాళ్ళు అన్నాడు మమ్మల్ని అనలేదు అనుకున్నా మీరు కూడా విజయసాయిరెడ్డిని బాయ్కట్ చేయండి. అవసరమైతే విజయవాడ వచ్చినప్పుడు విజయసాయిరెడ్డికి మీరందరూ కూడా నిలదీయండి. నేను నా సైన్యంతో వచ్చి వాడికి బుద్ధి చెప్తాను. నేను ఇది ఏదో వ్యక్తిగతంగా మీ ఛానల్లో దీని గురించి కాదు, జర్నలిస్టుల విలువలు కాపాడడానికి ఇవాళ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారంటే మీ జర్నలిస్టుల వల్ల. కాబట్టి విజయసాయిరెడ్డికి తగిన పొరపాటు నేర్పాల్సిందని తెలియజేస్తారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అని ప్రకటించారని, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని స్టేట్మెంట్ ఇచ్చారని వెల్లడించారు. 40 రోజులైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణంగా మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోజుకొక సంఘటన. గత 2-3 రోజులుగా అయితే రోజుకి 2-3 దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు.
ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు ఇంచుమించు 12 రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కనీసం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి, బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. మరి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హత్యలు అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఈరోజు తీసుకుంటే గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు, ఒక రివ్యూలు పెట్టట్లేదు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది, క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు, ఏం చర్యలు తీసుకుంటామో అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు. అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళకి వెళ్ళారు, తప్పులేదు. కానీ అదే విధంగా మన పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగటం దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గత ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ను ధర్నా పార్టీకి అప్పగించడం వల్ల తనిఖీ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. సేఫ్టీ ఆడిట్లో ఇకపై ప్రభుత్వ నిఘా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇసుక గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడటం జరిగింది. మరి ఇసుక గురించి జగ్గిరెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంచుమించు 5 సంవత్సరాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను గుప్పిట్లో పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది జగ్గిరెడ్డి గారు. మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆయనకి అవగాహన లేనట్టుంది. గత ప్రభుత్వంలో 10 టన్నులని 50,000కి పైబడి అమ్ముకోవటం, అదేవిధంగా ఈ ఇసుక మాఫియా పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు. సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక, పనులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది. ఎందుకంటే 30 లక్షల మంది పైబడి భవన నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం 5 సంవత్సరాల నిమిత్తం కనీసం 300 రోజులు కూడా పని లేకపోవడం, అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియాకి అలవాటు పడ్డ ప్రభుత్వం 30 లక్షల మంది ఇంటూ నలుగురు వేసుకున్న 1 కోటి చిల్లర మంది ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వానికి నమ్మక ఓట్లు వేయకపోవటం వల్ల ఈ ప్రభుత్వం ప్రధాన కారణమని, భవన నిర్మాణ కార్మికులు ప్రధాన కారణమని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 9,750 కోట్లు అవినీతి చేశారు. ఇవన్నీ చేసి కూడా ఏ సిగ్గు లేకుండా ఇసుక గురించి మీరు ఎలా మాట్లాడారు? రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధన కోసం త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేయాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహకారంతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని, ప్రత్యేక హోదా సాధించేందుకు జరగనున్న శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు గారు 18 ఎంపీలు ఉన్నాయి.
మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు? ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చేటట్టయితే మా పార్టీ ఎంపీల యొక్క మద్దతు కూడా ఉంటుంది కదా, ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పునరాలోచన చేసి ఖచ్చితంగా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని తీర్మానం చేసి, మీరు ఎలాగ అసెంబ్లీలో పెడుతున్నారు కదా 22వ తారీఖు నుంచో, అసెంబ్లీలో తీర్మానం చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు అనంతపురం ఉరవకొండలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు 1K వాక్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సివిల్ కోర్టు న్యాయమూర్తి దుర్గా కళ్యాణి పాల్గొన్నారు. స్థానిక కోర్టు వద్ద నుంచి టవర్ క్లాక్ వరకు 1K వాక్ ర్యాలీ నిర్వహించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు హెల్మెట్ వాడకంపై ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 1K వాక్ అనే ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అందరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్యూచర్ని, అంటే అందరూ బండ్లు తోలే వాళ్ళందరూ హెల్మెట్స్ ధరించి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మాకు హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రామ్ 1K అని 1 కిలోమీటర్ వాక్ చేయడం దీని యొక్క ఇంటెన్షను. దాని ప్రకారంగా మేము ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. విజయనగరం గ్రామాల్లో ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి చేపట్టిన గ్రామ సందర్శన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం. జిల్లాలోని 27 మండలాల్లో గ్రామ సందర్శన, 7 పట్టణాల్లో వార్డు సందర్శన కార్యక్రమం. ప్రతి గురువారం మండలంలో ఒక గ్రామాన్ని సందర్శించి అక్కడ అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీసి వాటిని మెరుగుపరిచే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేపట్టిన వినూత్న కార్యక్రమమే గ్రామ సందర్శన. ఈ కార్యక్రమంలో భాగంగా వేపాడ మండలం ఓబలయ్యపాలెం గ్రామం సందర్శించి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం సందర్శించి పిల్లల ఎదుగుదల, వారి బరువుపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నీ గుడి పెడతారా? పెడతారా? రోజు పెడతారా? పెద్ద గుడ్డా చిన్న గుడ్డా? చిన్న గుడే. పెద్ద గుడి పెట్టట్లా? పెద్ద గుడి పెట్టలేదా? రేపు ఎంత వయసు అంత 3 సంవత్సరాలు పిల్లలు వయసు కూడా మార్పు ఏం లేదు. చూడమ్మా ఒకసారి మీకు మీరు మిడిల్ క్లాసరా? మీరు మంత్లీ ఇక్కడైతే అందరూ ఉంది కదా, అందరూ పెట్టే కదమ్మా. ఈ సెంటర్ అందరూ పెట్టే కదా.
నొక్కు చేతి నొక్కు ఇది గట్టి నొక్కు నేను కాలుతో నొక్కు చేతులు కాలుతో నొక్కు నీ చేతి కొడుకు పడు నువ్వు రేపా జాగ్రత్త వేష పెంచుకొని జాగ్రత్త. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.